బ్లాక్మెయిల్ డ్రామా ఏంటి? ఇప్పుడు సుధెళ్ళి శ్రీరామ్ని శ్వేతని చూస్తుంది. అప్పుడు శ్రీరామ్కి మ్యాటర్ మొత్తం తెలిసిపోతుంది. సుధ నెరికించడం ఏంటి? పెళ్ళైపోయింది, మనం అనుకున్నది నెరవేరింది. ఇక వాళ్ళ సంగతి మనకెందుకు? నువ్వు కూడా నన్ను మోసం చేస్తున్నావా? చెప్పు శ్వేత, అసలేం జరిగింది? నువ్వు చేసిన ప్లాన్ ఏంటి? ఎందుకు సుధన్ బ్లాక్మెయిల్ చేస్తున్నావు? ఏం జరుగుతుందో చెప్పు. నేను చెప్తానన్నయ్య. ఇదేం చేసిందో తెలుసా అన్నయ్య? ఇది ఒక రాక్షస అన్నయ్య. అనవసరంగా లేకొదిని దూరం చేసుకున్నా. ఇన్ని రోజులు లేకొదినికి నీకు మనస్పర్ధలు రావడానికి కారణం కూడా ఇదే అన్నయ్య. మీరిద్దరూ ఒకటవుతుంటే చూడలేక విడగొట్టాలనుకున్నది కూడా ఇదే అన్నయ్య. మిమ్మల్ని విడగొట్టడానికి ఇదేం చేసిందో తెలుసా అన్నయ్య? ఇదన్నయ్య జరిగింది. మన కుటుంబం సంతోషంగా ఉండటం కోసం ఇదంతా చేసింది. అయినా ఇదంతా నా వల్లే అన్నయ్య, నా వల్లే. ఇది బతికుండకూడదన్నయ్య, బతికుండకూడదు. నువ్వు ఆగు సుధా. శ్రీరామ్, నా మాట విను. ఇదంతా నీ ప్రేమ కోసమే చేశాను. నీతో బతకాలని చేశాను. నువ్వు నాకు దక్కవేమోనన్న భయంతోనే చేశాను. అనే రానయ్య, అవతల వదిలి పెళ్ళైపోతుంది. శ్రీరామ్, శ్రీరామ్, నేను నిన్ను వదలను శ్రీరామ్. నువ్వు నాతోనే ఉండాలి. మన ఇద్దరు చట్ట ప్రకారం భార్య భర్తలు అయ్యావు. నువ్వు నా వాడివి. ప్రజాన్యో ఆవరోమి భవాద్యః యస్వపత్రే తత్వాదుషః ఏవదేశించతే ఓం నమో భగవతే అమక్షణం లాసిష్ఠేష. అన్నయ్య, అమ్మ, అమ్మా, వదిన ఎక్కడమ్మా? తను అర్జెంటుగా కలవాలి. ఆ శ్వేత నిజ స్వరూపం తెలిసి అన్నయ్య దాన్ని చీకొట్టి వచ్చేశాడమ్మా. అన్నయ్య, నువ్వు వెళ్ళన్నయ్య, వదిన్ని కలువన్నయ్య. అమ్మ, నువ్వైతే చెప్పమ్మా. అమ్మా ప్లీజ్, ఈ పెళ్లి ఎలాగైనా ఆపేయాలమ్మా. అన్నయ్యని వదిన్ని కలపాలమ్మా. అన్నయ్య వెళ్ళన్నయ్య. అమ్మా, నువ్వైతే చెప్పమ్మా. అన్నయ్యని వెళ్ళమని చెప్పమ్మా. బాబు, మీరు ఈ టైంలో ఇక్కడికి రావటం? క్షమించండి బాబు, తప్పుగా అనుకోవద్దు. అదన్నీ మర్చిపోయి పెళ్లి కొప్పుకుంది. మీరు దాని మీద కోపంతో ఇప్పుడేమైనా చేస్తే? నేను పెళ్లి ఆపటానికి రాలేదు. పెళ్లి చూసి అక్షంతలు వేసేద్దామని వచ్చాను. మీరు ఇలా మాట్లాడుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది బాబు. తను హ్యాపీగా ఉంటే నాకు కావాలి. వెళ్ళిపోతాను. మార్పేదైనా వస్తుంటే నువ్వు బది గుర్తించకముందే ఎవరెవరో చెబుతూ ఉంటే నమ్మేదెలా? వెళ్ళే మార్గం ఉంటే ఆ సంగతి గమనించందే తొందరపడి